సంపన్నత ఉన్న చోట తృప్తి ఉండదు. ఆయన దయ వల్ల నాకు రెండూ ఉన్నాయి, సంపద ఉంది, తృప్తి ఉంది. ఈ రెండు ఉన్న లోకంలో గౌరవం ఉండదు, నాకు అది ఉంది. సంపద గౌరవం అన్నీ ఉన్నవాడికి సెక్యూరిటీ ఉండదు, నాకు అది కూడా ఉంది ఆయన దయ వల్ల. ఎంత నిష్కర్షగా నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినా నన్ను బద్దలు కొట్టిన వాడు ఒక్కళ్ళేడు ఈ ప్రపంచంలో. అది గాడ్ గారి దయ, అది విజయదుర్గాదేవి దయ. సంపన్నత, తృప్తి, గౌరవము, భద్రత, సర్వసమత్వ భావము. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, స్త్రీ పురుష భేదాలు ఏమీ లేకుండా ఒక అద్వైతిగా నేను ఉండగలిగాను అంటే ఇద్దరు మహానుభావులు నాకు ప్రేరణ. ఒకరు గాడ్ గారు, రెండు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. అద్వైతానికి సజీవమైనటువంటి ఉదాహరణ. అద్వైతంలో ఎప్పుడైనా అనుమానం వస్తే వారికి ఫోన్ చేస్తాను. ఎంత చక్కగా చిన్నపిల్లాడు కూడా అర్థమయ్యే విధంగా చెప్పి నా అనుమానాలు దూరం చేశారు. ఆ సర్వసమత్వ భావం రావడం కష్టం. ఇవన్నీ వచ్చినా ఇంకోటి ప్రమాదం అండి, దేవుణ్ణి మర్చిపోతాము. సంపద ఉంది కదా, తృప్తి ఉంది కదా, గౌరవం ఉంది కదా, భద్రత ఉంది కదా, మనకేమి లోటు అని దేవుణ్ణి మర్చిపోతాం. అది కూడా మర్చిపోకుండా వచ్చినప్పుడల్లా అబ్బాయి మంత్రజపం చేస్తున్నావా, అబ్బాయి మంత్రజపం చేస్తున్నావా అని వీపు మీద కొట్టి అడుగుతాడు ఆ మహానుభావుడు. అలా మనకి అమ్మవారి అనుగ్రహానికి దూరం కాకుండా చేస్తాడు ఆయన.